హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్కి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితిలో నేను చేసే రెసిపీ ఏంటంటే మన పిండి వంటల్లోని ఆడిద, తర్వాత ఉండ్రాళ్ళు. వినాయకుడికి బాగా ఇష్టమైన ఉండ్రాళ్ళు అన్నమాట. ఆడిది ఉండ్రాళ్ళు మీకు రెండు చూపిస్తాను. ఫస్ట్ మనం కొబ్బరి కట్ చేసుకోవాలి, ఇలాచి, తర్వాత జీడిపప్పు, ఈ ఇత్తడి గిన్నెలో వండుతారన్నమాట. బెల్లం, కొంచెం నానబెట్టిన శనగపప్పు, పాలు, నెయ్యి, ఇవన్నీ కావాల్సినవి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఉండ్రాలు చేద్దాం. ఆడిలో కూడా ఉండ్రాలు వేద్దామండి. తర్వాత ఉండ్రాలు దండ కూడా ఒకటి తయారు చేస్తాను. ఉండ్రాళ్ళు బౌల్లో కూడా పెడదాం. దేవుడికి బాగా ఇష్టమైంది వినాయక చవితికి ఉండ్రాలు కాబట్టి. ఇది బాగా హీట్ ఎక్కినప్పుడు కొంచెం బెల్లం వేద్దామండి, తీపిగా ఉంటుంది. పందారు వాడలేదండి, బెల్లం వాడుతున్నాను. బెల్లం కొంచెం కరగనిచ్చాక ఇలా కొంచెం బెల్లం కరగనిద్దాం. మనం వరిపిండి అండి, ఇది వరిపిండి నానబెట్టి మనం మిక్సీలో వేసుకునే సరిపోద్ది, జల్లించుకుంటే. లేదంటే మీరు రెడీమేడ్ దొరుకుతుంది ప్యాకెట్ వరిపిండి, అది వాడినా సరే సరిపోతుంది అన్నమాట. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మీరు పిండిని కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేయాలండి. ఇక్కడ మనం స్టవ్ని కొంచెం సిమ్ చేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ హీట్లో వేస్తే ఉండల కింద ఉండిపోద్ది అన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తగా వెతుక్కోవాలన్నమాట. దీంట్లో కొంచెం మనం నెయ్యి వేద్దాం. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదు నెయ్యి వేసుకుంటే ఉండలు బాగా చూడడానికి బాగుంటుంది అన్నమాట. దీని ఫ్యాన్ కింద బాగా చల్లబెడదు, చూసారు కదా, స్పూన్ పెడితే స్పూన్ నుంచి కూడా రావట్లేదు. ఇక్కడ ఆడిదికి రెడీ చేద్దామండి, ఇలాగా చల్లారుతుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటానండి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైంది. ఇందులో మన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అంటే కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి, కొబ్బరి, నానబెట్టిన శనగపప్పు. దీన్ని దూరంగా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కొబ్బరి వేసుకుందాం అండి, ఇది కూడా కుక్ అవుతుంది. కొబ్బరి ముదరది అయితే చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు ఒక 2 hours నానబెట్టి సరిపోద్ది, ఇందులో కుక్ అయిపోద్ది అన్నమాట. దీన్ని బాగా కలుపుకుందాం. కొంచెం నూనె, అదే నెయ్యిలో కొబ్బరి, జీడిపప్పు, శనగపప్పు కొంచెం ఉడికితే పచ్చి స్మెల్ అంతా పోద్ది అనమాట. దీంట్లో నేనైతే విశాఖది ఫుల్ క్రీమ్ మిల్క్ వాడానమాట, ఒక 1/2 లీటర్. ఇప్పుడు ఉండ్రాలు తయారు చేద్దామండి. ఈ విధంగా ఉండ్రాళ్ళు, తర్వాత మాల కోసం కొన్ని ఉండ్రాళ్ళు, చిన్న చిన్న ఉండ్రాలు చేసి మన ఆడిదిలో వేసుకుంటాం అన్నమాట. ఆంధ్రాలో అయితే ఆడిది అంటారు, మరి తెలంగాణలో ఎలా పిలుస్తారో తెలీదు. ఈ విధంగా చేద్దామండి. ఇప్పుడు చూడొచ్చు, ఉండ్రాలు కూడా తయారైపోయి, తర్వాత మాల, దేవుడికి ఉండ్రాలతో మాల కూడా కట్టినమాట. ఇవి చిన్న చిన్న ముక్కల కింద చేస్తామండి. ఇప్పుడు ఆడిదిలోకి మనం బియ్యం పిండి వేయాలండి. దీన్ని కోల్డ్ వాటర్లోనే పిండిని బాగా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే హాట్ వాటర్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండి పిండిలో పడిపోద్ది అన్నమాట. దీనికి ఇలా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ జస్ట్ మీరు ఒక లీటర్ పాలకి, 6 లీటర్ పాలకి అయితే ఒక 5-6 స్పూన్లు వేసి సరిపోతుంది. ఇది ఫుల్ క్రీమ్ కాబట్టి ఇంకా కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేస్తాను నేను. ఇలాగా ఇంకొంచెం పిండి కలుపుతాను, ఎందుకంటే పాలు చాలా చక్కగా ఉన్నాయి. మొత్తం వాటర్ కలిపాను, చూసారు కదా, ఆ పిండి సరిపోయింది. నేను ఒక 6 స్పూన్లు పిండి వేసాను, చక్కగా తయారైంది. ఇప్పుడు చిన్నగా పెట్టుకున్నటువంటి ఈ ఉండ్రాల్ని ఇందులో వేద్దాం. ఇవి కొంచెంసేపు ఉడకనిద్దామండి. ఇలాగా ఉడకనిస్తే మనకి కొబ్బరితో పాటు అన్నీ ఉడుకుతాయి అన్నమాట. ఈ బెల్లం అనేది లాస్ట్లో వేయాలండి, ఎందుకంటే కొన్ని షాపుల్లో కొన్ని బెల్లం ఏమవుతుందంటే పాలు ఇరిగిపోతాయి అన్నమాట, అది చాలా బాగా పాడైపోద్ది. అందుకని చల్లారుస్తున్నప్పుడు వేసుకుంటే మనకి బెల్లం పాలు ఎరుగు అనమాట. కొంచెం కలర్ ఇచ్చిన తర్వాత స్వాద కోసం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆవు నెయ్యి కాబట్టి మంచి ఎల్లో షేడ్లో ఉందండి. తర్వాత దేవుడికి నైవేద్యం కింద సమర్పిద్దాం. ఇది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి అన్నమాట, పులిహోర అని. తర్వాత మన ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. ఈరోజైతే మా ఇంట్లో వినాయకుడిని ఎలా డెకరేట్ చేసామంది చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఈ ఉండ్రాలండి.
ఈరోజు మా ఇంట్లో వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టామండి. పొల్యూషన్ ఫ్రీ కోసం 5 అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకోలేదన్నమాట. ఇక్కడ నెయ్యితో దీపం పెట్టి ఫస్ట్గా పులిహోర చింతపండుతో చేసిందండి, ఉండ్రాళ్ళు, తర్వాత పరమాన్నం, దేవుడికి ఇష్టమైన లడ్డు, ఇటుపక్క ఆడిదండి మనం చేసుకుంది. సింపుల్గా ఈ విధంగా చేసామన్నమాట. ఉండ్రాల దండ అనేది దేవుడి మెడలోని అలంకరించాం. పైన ఇక్కడ పాలవేలు కట్టి దానికి ఫ్రూట్స్, తర్వాత పత్తిర్లు అన్నీ కలిపేసామన్నమాట. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ మీరు కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.